అందరికి నమస్తే అండి. మన గణలక్స్కి స్వాగతం. నేను మీ పుష్ప. ఈరోజు మన వీడియోలో కిచెన్ వేస్ట్తో న్యూ మెథడ్లో లిక్విడ్ ఫర్టిలైజర్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. సూపర్ రిజల్ట్ ఉంటుందండి. మరి ఎలా చేయాలో చూసేద్దామా? ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదాం. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇదంతా చుక్క కూర అండి. చిన్న చిన్న ఆకులు అవుతున్నాయి, గ్రోత్ మొత్తం తగ్గిపోయింది. కాబట్టి కొంచెం ప్రూనింగ్ లాగా చేస్తే మనకు హెల్తీగా పెరుగుతుంది కదా, అందుకని చెప్పేసి ప్రూనింగ్ చేస్తున్నాను. ఇలా ప్రూనింగ్ చేయగా వచ్చిన ఆకుకూరతో మనము లిక్విడ్ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకుందామండి. ఒక 2-3 కట్టలకు సరిపడా తెంపిన అంతే. ఇది మన గార్డెన్లో అందుబాటులో ఉంది కాబట్టి ఈ చుక్క కూర తీసుకున్నాను నేను. లేదంటే మనం ఏ రకం ఆకుకూరలైనా తీసుకోవచ్చండి. ఆకుకూరలు మనకు అందుబాటులో లేకపోతే పచ్చ గడ్డితో అయినా మనం ఈ ఫర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు అన్నమాట. అందుకోసం ముందుగా ఇలాంటి ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి. ఈ కాటన్ క్లాత్లో మనము ఇంతకుముందు కట్ చేసుకున్న చుక్కకూర వేస్తున్నాను. ఇంత అంతనేం అవసరం లేదండి, ఎంతైనా వేసుకోవచ్చు. దీనికి మనకు కొలతలు అవసరం లేదు. ఇందులోనే క్యాబేజీ ముక్కలు, పాపాయ తొక్కలు, అలాగే ఉల్లిపాయ పొట్టు, కొత్తిమీర కాడలు, కొంచెం చిన్న చిన్న టమాటా ముక్కలు కూడా ఉన్నాయి. ఇలా మనము రోజు ఇంట్లో కూరగాయలు కట్ చేసుకోగా వేస్ట్గా మిగిలిన ఈ కిచెన్ వేస్ట్ అంతా నేను ఇలా రెడీగా పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఇవి వేసేసుకుందాం. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అన్ని రకాల కూరగాయ తొక్కలు, అన్ని రకాల పండ్ల తొక్కలు కానీ, కుళ్ళిపోయిన పండ్లు కానీ అలాంటివి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే ఒక డిస్పో గ్లాస్ అంతా నేను మేక ఎరువు వేస్తున్నానండి. మేక ఎరువు లేకపోతే మనము కంపోస్ట్ కూడా వేసుకోవచ్చు, లేదంటే ఆవు ఎరువైనా వేసుకోవచ్చు. మనకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే ఒక 2 ముక్కల మస్టర్డ్ కేక్ వేస్తున్నాను. ఈ మస్టర్డ్ కేక్ను మనం పౌడర్ చేసి వేయాలి. ఈ మాత్రం సరిపోతుందండి ఈ కిచెన్ వేస్ట్కి అయితే. ఇలా పౌడర్ చేసి వేయడం వల్ల మనకు లిక్విడ్ తొందరగా అవుతుందన్నమాట. ఇప్పుడు ఇదంతా మనము కలిపేసి మూట కట్టాలి. మనం కాటన్ క్లాత్ తీసుకునేటప్పుడు కొంచెం మందంగా ఉన్న కాటన్ క్లాత్ తీసుకోవాలండి. మూట మరీ లూజ్ కాకుండా, మరీ టైట్ కాకుండా మీడియం కట్టుకోవాలన్నమాట. మరీ టైట్గా ఉండొద్దు. ఆ లూజ్ ఉంటే అందులోకి నీళ్ళు మొత్తం ఆగాలన్నమాట కిచెన్ వేస్ట్లో. కాబట్టి కొంచెం లూజ్గా ఉండేలాగానే కట్టుకోవాలి మూటని. ఇలా ముడి వేసేసి మనం మూట టైట్ చేసేసుకోవాలండి. ఇదొక న్యూ మెథడ్ అండి. ఎప్పుడైనా మీరు చూసారా ఈ మెథడ్లో కిచెన్ లిక్విడ్ ఫర్టిలైజర్ చేయంగా? ఒకసారి కామెంట్ చేయండి చూస్తే. ఓకే అండి, మన మూట అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు ఒక బకెట్లో మనం కిచెన్ వేస్ట్తో మూట తయారు చేసుకున్నాం కదా, ఆ మూట మునిగేలాగా నీళ్ళు తీసుకోవాలి. ఆ మూటను మనము నీళ్ళలో వదిలేయాలండి. ఖచ్చితంగా మూట మునిగేలాగా ఉండాలన్నమాట. మూట పెద్దగా ఉంటే నీళ్ళు కొన్ని ఉండకూడదు. అలా నీళ్ళల్లో మూట పెట్టేసిన తర్వాత మూత పెట్టి 3 రోజుల పాటు పక్కన పెట్టేసేయాలండి. ఖచ్చితంగా మూత పెట్టాలన్నమాట. 3 రోజుల తర్వాత మన ఫర్టిలైజర్ ఎలా తయారైందో చూద్దామండి. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో మన లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే. కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్ అండి, న్యాచురల్ లిక్విడ్ ఫర్టిలైజర్ అండి. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో, మొత్తం ఫర్మెంట్ అయిందన్నమాట. చూడండి ఎంత బాగా అయింది కదా. జస్ట్ 3 డేసే మనము ఈజీగా చేసేసుకోవచ్చండి. ఎక్కువ రోజులు మనకు టైం పట్టదు. ఇందులో మనం మస్టర్డ్ కేక్ పౌడర్ వేసాము, అలాగే మేకరు కూడా వేసాం కాబట్టి సూపర్ రిజల్ట్ ఉంటుందండి. అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది అన్నమాట. నేను మీకు రిజల్ట్ కూడా చూపిస్తాను. ఇప్పుడు మనము ఆ లిక్విడ్ ఫర్టిలైజర్లో నుంచి ఆ మూటను పైకి తీసేసేయాలి. అలా పైకి తీసిన తర్వాత ఒక 1 మినిట్ 2 మినిట్స్ పాటు మనం అట్లాగే పట్టుకోవాలండి. అందులో ఉన్న లిక్విడ్ అంతా మనకు బకెట్లోకి వచ్చేస్తుంది అనమాట, కారిపోతుంది. నార్మల్గా మనము కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఎట్లా చేస్తాము అని అంటే, బకెట్లో నీళ్ళు పోసేసి అందులో అన్ని కిచెన్ వేస్ట్ అంతా వేసేస్తాము. అన్ని రకాల కిచెన్ వేస్ట్ అంతా వేసేసి మూత పెట్టేసి వదిలేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే మొత్తము దోమలు కానీ, చిన్న చిన్న పురుగులు కానీ అలా మొత్తం తయారైపోతాయండి. నేను ఇంతకుముందు అలాగే చేసేదాన్ని. అసలు మళ్ళీ ముట్టలు అనిపించదు, దగ్గరికి పోవాలని కూడా అనిపించదు అన్నమాట. కాబట్టి అలా కాకుండా మనము ఈ ప్రాసెస్లో కనుక కిచెన్ లిక్విడ్ ఫర్టిలైజర్ చేస్తే డైరెక్ట్ ఆ మూట వేసి పక్కన పెట్టేస్తే సరిపోతుందండి. ఇక దోమలు కానీ, అది ఓపెన్ ఉండదు కాబట్టి దోమలు, ఈగలు, పురుగులు అలాంటివి ఏమీ ఉండవు అన్నమాట. జస్ట్ అలా మూట పక్కన పెట్టేస్తే మనకు ఫర్టిలైజర్ తయారైపోతుంది. చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. చూడండి నురుగు వచ్చేసింది. నురుగు వచ్చిందంటే మనకు ఫర్మెంట్ అయినట్టే. ఇప్పుడు ఇందులో మనము ఎంతైతే లిక్విడ్ ఫర్టిలైజర్ ఉందో సేమ్ అంతే నీళ్ళు పోయాలండి, డబుల్ అన్నమాట.
1:1 అండి. ఇలా ఖచ్చితంగా నీళ్లు కలిపి డైల్యూట్ చేసుకొని మొక్కలకి ఇవ్వాలి. డైరెక్ట్ ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇవ్వద్దండి. చాలా పవర్ఫుల్ ఫర్టిలైజర్ అండి. సూపర్ రిజల్ట్ ఉంటుంది. అసలు మనం నమ్మలేనంత రిజల్ట్ ఉంటుందండి. మనం పెద్దగా 100,000 పెట్టి ఏ ఫర్టిలైజర్ కొనని అవసరం లేదు. ఇలా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చండి ఇంట్లో ఉన్న వాటితోనే. ఇలా నీళ్ళు పోసిన తర్వాత ఒక్కసారిలో మొత్తం కలిపేసుకోవాలండి. వాటరు లిక్విడ్ ఫర్టిలైజర్ మొత్తం కలిసిపోయేలాగా. ఓకే అండి. ఇప్పుడు మనం మొక్కలకి ఇచ్చేద్దాం. నేనైతే ముందుగా వాటర్ ఆపిల్కి ఇవ్వాలండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సీజన్ అంతా వాటర్ ఆపిల్ సీజనే కాబట్టి దాన్ని మనం ప్రిపేర్ చేయాలి. దానికి మంచి బలం కావాలి, ఇమ్యూనిటీ రావాలి కదా మొక్కకి. అప్పుడే కదండి చెట్టు విరగ కాస్తుంది. లాస్ట్ ఇయర్ అయితే చెట్టు నిండా కాతన్నాయండి. గంపల గంపల హార్వెస్ట్ తీశాను. నిజంగా అంత మంచి రిజల్ట్ వచ్చిందన్నమాట. ఓకే అండి. ఈ చెట్టు మొదట్లో మనము ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చే ముందు ఖచ్చితంగా ఇలా మట్టిలో చేసుకోవాలి. నేను ఆల్రెడీ ముందే చేశాను. ఇప్పుడు ఈ మొక్కకు మనము ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేద్దాం. ఈ మొక్క నేలలో ఉంది. అందులో పెద్ద సైజులో ఉంది కాబట్టి నేను 4 జగ్గుల లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నానండి. మనం మొక్క సైజుని బట్టి ఈ ఫర్టిలైజర్ ఇవ్వాలన్నమాట. ఇలాంటి పెద్ద సైజు మొక్కలకు మనం ఎంత ఫర్టిలైజర్ వేసినా ఏం పర్వాలేదండి. ఇంకా సూపర్ రిజల్టే ఉంటుంది. మొక్క సైజుని బట్టి మనం ఫర్టిలైజర్ ఇవ్వాలన్నమాట. మనము ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ మొక్కలకి ఇచ్చే ముందు సీజన్ గుర్తుపెట్టుకోవాలండి. వింటర్ సీజన్లో అయితే డైలీ ఎప్పుడు ఇచ్చినా పర్వాలేదు. సమ్మర్ సీజన్లో మాత్రం ఖచ్చితంగా సాయంత్రం టైంలో ఇవ్వాలన్నమాట. రెయిన్ సీజన్లో వర్షం లేనప్పుడు ఇవ్వాలి. చూపిద్దామని లాస్ట్ వీక్ క్లిప్ యాడ్ చేశానండి. చూడండి చెట్టు విరగా కాసిందండి. నిజంగా అసలు 2 కళ్ళు సరిపోలేవన్నమాట. ఇయర్ కూడా అలాగే కాస్తుంది. మనం ఖచ్చితంగా వీడియో చేసుకుందాం. ఇది అవకాడో మొక్క అండి. నేను ఒక 3 months బ్యాక్ ఈ వీడియో చేశాను. ఏదో వీడియోలో యాడ్ చేశాను అన్నమాట ఈ మొక్కని. చూడండి జస్ట్ అంతే సగానికే ఉండే 3 నెలల్లోనే ఇంత పెద్దగా అయిపోయింది. అసలు ఎప్పుడెప్పుడు ఖాతా స్టార్ట్ అవుతుందని వెయిట్ చేస్తున్నాను అన్నమాట. కాబట్టి ఈ చెట్టు కూడా నేను ఒక 2 జగ్గులు ఇస్తున్నాను. అయితే మీకు చెప్పాల్సింది ఏంటి అంటే ఈ కిచెన్ లిక్విడ్ ఫర్టిలైజర్ మనం ఏ మొక్కలకి ఇవ్వాలి అనేది మీకు చెప్పలేను కదా. అన్ని రకాల పండ్ల మొక్కలకి ఇవ్వచ్చు, అన్ని రకాల కూరగాయ మొక్కలకి ఇవ్వచ్చు, అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చు. చూడండి మన గార్డెన్లో కంది మొక్క పెట్టినా అండి. కందికాయ చెట్టు ఎంత బాగా కాత కాసిందంటే గుత్తులు కాసిందండి. ఆ కాత వేటికి మొత్తము కొమ్మలన్నీ బెండ్ అయిపోతున్నాయి అన్నమాట. అంత బాగా కాసింది. లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్లే అండి నేను 15 daysకి ఒకసారి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ మొక్కలకి ఇస్తాను. అయితే తొట్లలో ఉన్న మొక్కలకి ఇచ్చేటప్పుడు మాత్రము కొంచెం చూసి ఇవ్వండి. ఒక్కొక్క తొట్టికి ఒక సగం జగ్గులు ఇస్తే సరిపోతుందండి. అందుకని ఎక్కని అవసరం లేదు. ఈ కిచెన్ లిక్విడ్ ఫర్టిలైజర్ మనము కూరగాయ మొక్కలకు, పండ్ల మొక్కలకు, పూల మొక్కలకు ఇవ్వడం వల్ల పూత కాత తొందరగా స్టార్ట్ అయ్యి మనకు డబుల్ హార్వెస్ట్ వెళ్తుందండి. పెద్ద మొత్తంలో హార్వెస్ట్ వెళ్తుంది. అలాగే పెద్ద పెద్ద సైజులో పండ్లు కాయడము, పెద్ద పెద్ద సైజుల్లో కూరగాయలు రావడము, అలా మనకు రిజల్ట్ వస్తుందన్నమాట. పువ్వులు అయితే పెద్ద పెద్ద సైజుల్లో విప్పుతాయండి. కలర్ఫుల్గా విప్పుతాయి అన్నమాట. సూపర్ రిజల్ట్ ఉంటుందండి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి చెట్టు విరగగాచిందండి కందికాయ అయితే. చెట్టు నిండా కాతనే నేను తొందరలో ఒక హార్వెస్ట్ వీడియో చేస్తాను. మన గార్డెన్లో కందికాయ చెట్టు కూడా ఉందండి. విరగ కాసింది అది కూడా. ఇలా మన గంపల హార్వెస్ట్ వెళ్ళాలి. కూరగాయలు కానీ, పండ్లు కానీ, పూలు కానీ అంటే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఖచ్చితంగా మీ మొక్కలకి ఇచ్చే ప్రయత్నం చేయండి. రిజల్ట్ మీరే చూస్తారు. ఇదండి ఈరోజు మన వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.